బ్లాక్ టీ తాగితే ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఆస్తమా రాదు, ఆప్షన్ బి గుండె జబ్బులు రావు, ఆప్షన్ సి ఒత్తిడి తగ్గుతుంది, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. పైవన్నీ అంటే ఆస్తమా, గుండె జబ్బులు, ఒత్తిడి ఇవన్నీ కూడా తగ్గుతాయి. బ్లాక్ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బ్లాక్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసనాళాల్లోని సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బ్లాక్ టీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం ద్వారా గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే బ్లాక్ టీ సర్ప సమానమైన పదార్థాలు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీ వ్యాధి నిరోధక శక్తిని పెంచి శరీరంలో విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. మితంగా తాగితేనే ఈ ప్రయోజనాలు పొందవచ్చు. అధికంగా తాగడం వలన దుష్ప్రభావాలు కూడా కలగవచ్చు. ఏ పాల ప్యాకెట్లోని పాలు తాగితే మన ఆరోగ్యానికి మంచిది? ఆప్షన్ ఏ అమూల్ మిల్క్, ఆప్షన్ బి హెరిటేజ్, ఆప్షన్ సి A2 దేశీ కౌ మిల్క్, ఆప్షన్ డి జెర్సీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి A2 దేశీ కౌ మిల్క్. మానవులు మొదట ఉపయోగించిన లోహం ఏది? ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి వెండి, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి బంగారం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాగి. మానవులు మొదటిగా రాగిని ఉపయోగించారు. రాగి భూమిలో సహజంగా మెటాలిక్ రూపంలో లభిస్తుంది. అంటే ఇది ఖనిజం రూపంలో కాకుండా శుద్ధ రూపంలో కనుగొనబడింది. రాగి తేలికగా ఆకారంలోకి తేలడం మరియు ఆవిష్కరణల కోసం ఉపయోగించడం సులభం. మానవుల నియోలిథిక్ మరియు చాకోలిథిక్ యుగంలో రాగి మొట్టమొదట ఉపయోగించిన లోహంగా పరిగణించబడింది. ఇది నాణేల తయారీ, ఆయుధాల తయారీ, సాధనాలు తయారీలో ఉపయోగించబడింది. ఇనుము మరియు వెండి వంటి లోహాలు ఆ తర్వాత కాలంలో మాత్రమే ఉపయోగంలోకి వచ్చాయి, ఎందుకంటే అవి శుద్ధం చేయడం కష్టమైనది కాబట్టి. రాణి లక్ష్మీబాయి సమాధి ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ శివపురి, ఆప్షన్ బి గ్వాలియర్, ఆప్షన్ సి ఇండోర్, ఆప్షన్ డి లక్ష్మీపురం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గ్వాలియర్. రాణి లక్ష్మీబాయి సమాధి గ్వాలియర్ నగరంలో ఉంది. 1858లో బ్రిటిష్ సైన్యంతో జరిగిన యుద్ధంలో రాణి లక్ష్మీబాయి గ్వాలియర్ సమీపంలో వీరమరణం పొందారు. ఆమె త్యాగానికి గుర్తుగా ఫూల్బాగ్ అనే ప్రదేశంలో ఆమె సమాధిని నిర్మించారు. ఈ ప్రదేశం భారత స్వతంత్ర సంగ్రామంలో ఆమె పాత్రను గుర్తు చేసే ఒక ప్రముఖ చారిత్రక ప్రదేశంగా నిలిచింది. ఒలిచిన కూరగాయలను కడగడం ద్వారా ఏ విటమిన్ పోతుంది? అంటే మనం కట్ చేసిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వాటిని బాగా కడగడం వల్ల అందులో ఉన్న ఏ విటమిన్ అనేది పోతుంది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ కే, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ సి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి విటమిన్ సి. ఒలిచిన కూరగాయలు కడగడం ద్వారా విటమిన్ సి పోతుంది. విటమిన్ సి నీటిలో కరుగుతుంది కాబట్టి కూరగాయలను ఎక్కువగా నీటిలో కడిగితే లేదా ఉడకబెట్టిన తర్వాత నీటిని వడగట్టేస్తే విటమిన్ సి ఎక్కువగా నష్టపోతుంది. ఇది నీటిని అత్యంతగా పీల్చుకునే సామర్థ్యం ఉంటుంది కాబట్టి వాటర్ సాల్యుబుల్ కాబట్టి విటమిన్ సి అనేది వాటర్లో వేయగానే విటమిన్ సి అనేది పోతుంది. కాబట్టి మనం చేసే వంట విధానాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ సి అనేది నష్టపోకుండా చూసుకోవాలి. కూరగాయల్ని ఉడకబెట్టే ముందు ఎక్కువగా కడగడం అనేది నివారించాలి. కడగాలి,
కానీ అదే పనిగా రుద్దకూడదు. దాని మీద ఉన్న డస్ట్ పోయే వరకు కడిగి పెట్టేసి తర్వాత ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత మనం చిక్కుడుకాయలు కానీ అలాంటివి ఏమైనా బాయిల్ చేస్తాం కదా, ఆ బాయిల్ చేసిన తర్వాత వాటర్ని పడేస్తాం. అప్పుడు విటమిన్ సి కానీ ఇంకేదైనా విటమిన్స్ ఉంటే అవి లాస్ అయిపోతాయి. సో అవి పోకుండా ఆ వాటర్ని మనం రసం పెట్టుకోవడం కానీ లేదంటే పప్పు చేసుకునేటప్పుడు అందులో యూజ్ చేసుకోవచ్చు ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా. ఎందుకంటే దాంట్లోనే విటమిన్స్ అనేది పుష్కలంగా ఉంటాయి. ఆ వాటర్ని వేస్ట్ చేసి అవి పోతాయి కాబట్టి. పెళ్లికి ముందు పెళ్లి కూతురు తప్పకుండా ఏడ్చే సాంప్రదాయం ఏ దేశంలో ఉంది? ఇదొక వింత సాంప్రదాయం. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చైనా. చైనాలో ముఖ్యంగా కొన్ని తెగలలో పెళ్లికి ముందు ఏడవడం ఒక ప్రత్యేక సాంప్రదాయం. వింత సాంప్రదాయం కూడా, అక్కడ అన్ని వింత వింతగానే జరుగుతూ ఉంటాయి. ఈ సాంప్రదాయం టూజియా తెగ ప్రజలలో ప్రాచుర్యంలో ఉంది. వధువు వివాహానికి ముందు 30 రోజుల పాటు ప్రతిరోజు కొంత సమయం ఏడవాలి. మొదట వధువు ఏడవడం ప్రారంభిస్తుంది, ఆపై ఆమె తల్లి బంధువులు కూడా చేరి ఏడుస్తారంట. ఈ సాంప్రదాయాన్ని క్రయింగ్ మ్యారేజ్ అని అంటారు. దీనిలో ఏడుపు నిజంగా బాధను వ్యక్తపరచడానికి కాకుండా సంతోషాన్ని, కుటుంబ ప్రాధాన్యతను మరియు అందరి అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది అని వాళ్ళు భావిస్తారు. అది వారి సంస్కృతిలో పెళ్లి వేడుకకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అనుభూతిగా వాళ్ళు భావిస్తారు. పాలల్లో నెయ్యి కలిపి తాగితే ఏ వ్యాధి తగ్గుతుంది? ఆప్షన్ ఏ క్యాన్సర్, ఆప్షన్ బి కీళ్ళ నొప్పులు, ఆప్షన్ సి షుగర్, ఆప్షన్ డి గుండె జబ్బులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కీళ్ళ నొప్పులు. పాలల్లో నెయ్యి కలిపి తాగడం ద్వారా ప్రధానంగా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కీళ్ళ నొప్పులు మరియు ఎముకల సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. మరియు పాలు, నెయ్యి కలిపి తీసుకోవడం వలన ఎముకలకు అవసరమైన కొవ్వు అనేది పుష్కలంగా అందుతుంది. ఇది నెమ్మదిగా కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కీళ్ళ కదలికల కోసం లూబ్రికేషన్ మెరుగుపరుస్తుంది. అలాగే రాత్రి సమయంలో పాలల్లో నెయ్యి కలిపి తాగడం మంచి నిద్రని ఇస్తుంది. దీన్ని మితంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.